హాయ్ ఫ్రెండ్స్, కమ్మనైన తెలుగింటి రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగు టేస్టీ డిషెస్కి స్వాగతం. సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఎర్రటి ఎండలతో పాటు నోరూరించే సీజనల్ ఫ్రూట్ మామిడి పళ్ళు కూడా వస్తాయి. సీజన్ స్టార్టింగ్లో వచ్చే మామిడి పళ్ళు పుల్లగా పచ్చడి పెట్టుకోవడానికి, కూరల్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఈరోజు మన రెసిపీ పుల్లటి మామిడికాయ పప్పు. ముందుగా మీకు కావాల్సినంత పప్పును కుక్కర్లో వేసి ఉడకబెట్టి మెదిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక మామిడికాయను తీసుకొని కడిగి పీలర్తో పీల్ చేసుకోవాలి. ఆహా, పీల్ చేస్తుంటేనే పుల్లటి వాసనకి నోరూరిపోతుంది. పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి కొంచెం సాల్ట్ వేసి 2 మినిట్స్ ఉల్లిపాయ ముక్కలు వేగాక టమాటా ముక్కలను వేసి కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించండి. టమాటా ముక్కలు ఉడికాక మామిడికాయ ముక్కలను వేసి కలిపి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకొని మెదుపుకున్న పప్పును వేసి నీళ్లు పోసి కలిపి సాల్ట్ సరిచూసుకొని మూత పెట్టి పప్పును దగ్గర పడనివ్వండి. అలాగే ముక్క మెత్తగా ఉడికింది లేనిది చూసుకొని ఇప్పుడు మరో స్టవ్ పైన బాండిల్ పెట్టి 2 స్పూన్స్ ఆవు నెయ్యి వేసి అది వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఆవాలు, చాయ్ పప్పు, ఒక ఎండుమిర్చి వేసి కొంచెం వేగాక 1 స్పూన్ కారం, కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకొని ఆ పోపును పప్పులో వేసి కలిపి కొత్తిమీర చల్లి 1 మినిట్ ఉడికించి దించేయండి. అంతే, గుమగుమలాడే పుల్లటి మామిడికాయ పప్పు రెడీ. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ పుల్లటి మామిడికాయ పప్పు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.